వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రాపై కొందరు కోర్టులకు వెళ్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హాజరయ్యారు. హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. కోర్టుకు వెళ్లడం ద్వారా హైడ్రా నిలబడదని ప్రచారం జరుగుతూ ఉండగా హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ మనకి ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్, డీటెయిల్స్ ఏంటి? హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న మంత్రులు అలాగే అధికారులను కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పడం జరిగింది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు అలాగే సీతక్కతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. గత కొద్ది రోజులు కూడా హైడ్రా చేస్తున్న వ్యవహారంతో కూడా ప్రపంచం సృష్టిస్తున్న నేపథ్యంలో పలువురు నేతలు అలాగే నోటీసులు అందుకున్న ఇళ్లకు సంబంధించిన యజమానులందరూ కూడా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంతో హైడ్రా చేస్తున్న పనికి హైకోర్టుకు సంబంధించిన స్టేలు విధించడం కొంత అడ్డంకిగా మారింది. దీంతో హైడ్రాపై ప్రెజర్ పెరుగుతోంది. కొంతమంది సంబంధించిన వారికి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం హైడ్రా కూడగొడుతుందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టు కేసులను ఏ విధంగా తప్పించుకోవాలనే దానిపైన కూడా ఒక చర్చ అయితే ఇందులో జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఒక జీవో ద్వారా హైడ్రాను ఫామ్ చేయడం జరిగింది. ప్రస్తుతం హైడ్రాకు చట్టబద్ధత లేదు. ఒకవేళ ఎవరైనా హైడ్రా పైకి సంబంధించిన కేసు వేసినా దీనిపైన సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వెళ్తే హైడ్రా నిలబడదు, సంబంధించి న్యాయపరంగా చిక్కులు వస్తాయనే అంశాన్ని ఈజీ ప్రభుత్వాన్ని సూచించినట్టుగా సమాచారం. దీంతో హైడ్రాకు ఒక చట్టబద్ధత తీసుకురావాలి. దానికోసం కేబినెట్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ద్వారా మొదట హైడ్రాకు ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించి ఆ తర్వాత సంబంధించి అసెంబ్లీ సమావేశంలో పెట్టి ఆమోదించాలనే ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిన సమాచారం. దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై ప్రస్తుత సమావేశంలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయమే సిఎస్ శాంతకుమారి హైడ్రాకు సంబంధించి కూడా ఒక చర్చ జరిగింది. ముఖ్యంగా హైడ్రా చేస్తున్న పనులకు మిగతా సంబంధించి ఇరిగేషన్ గానీ అలాగే సంబంధించి ఎంఆర్ఓలు గానీ ఇతర అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఇలా వివిధ విభాగాలు విడివిడిగా నోటీసులు ఇవ్వడం వల్ల ఒక గందరగోళం అనేది ఏర్పడతా ఉంది. అలా కాకుండా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అక్రమ కట్టలన్నీ కూడా హైడ్రానే నేరుగా నోటీసులు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని దానిపైన కూడా మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సిఎస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసినకు సంబంధించిన ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓలు కానీ లేకుంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. వాళ్ళ పేరు మీదనే హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది. కానీ ఇక్కడ కూడా నేరుగా డైరెక్ట్ హైడ్రా నోటీసులు ఇచ్చిన కనిపించలేదు. ఎందుకంటే చట్టబద్ధత కల్పించలేదు కాబట్టి. ఒకవేళ హైడ్రా కనుక చట్టబద్ధత కల్పిస్తే అటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయపరంలో చిక్కులు ఏర్పడవు. ఎట్ ది సేమ్ టైం ఎవరైనా కోర్టు వెళ్ళినా కానీ దానికి అనుకూలంగా కూడా హైడ్రా నేరుగా వాదించుకోవచ్చు. ఆ హైడ్రా తన సొంత నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ అదనపు బలగాలకు సంబంధించి కూడా ఇంకా ఎక్కువ మంది సిబ్బంది కావాలని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీఎంతో పాటు ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. దానికి అనుగుణంగా ఎంతమంది సిబ్బంది అవసరం, ఎంతమంది ఫోర్స్ అవసరం దానిపైన కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం హైడ్రా ద్వారా వెనక్కి తగ్గే అవకాశం లేదు. దీంతో హైడ్రాను ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో న్యాయపరంగా చిక్కులు కాకుండా ఉండడం కోసం ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.